కాబట్టి అది ఆయన వ్యవహారం అట్లా మాట్లాడు. మరీ కులాలను పెట్టి తిట్టడం ఓకే, నీ కులం గురించి నీ మతం గురించి ఎవరికి వాళ్ళు గొప్పగా చెప్పుకోవడం తప్పులేదు. కానీ ఎదుటోళ్ళను మరీ వల్గర్గా దూషించడం అనేది ఇది సమాజం ఒప్పుకోదు. ముఖ్యంగా చూసుకుంటే నేను 44 నియోజకవర్గాల్లో క్యాంపెయినింగ్ చేస్తే 42 నియోజకవర్గాలను గెలిపించారు. సో నేను చేయబట్టే కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారంలోకి వచ్చింది మాట్లాడుతున్నాను. మరి అంతా ఉన్నప్పుడు ఎందుకు మా సపోర్ట్ తీసుకుని, అంటే మేము అధికారంలోకి వచ్చినాకనే కదా మా పార్టీలోకి వచ్చి జాయిన్ అయింది, తర్వాతనే కదా నువ్వు ఎమ్మెల్సీ తీసుకున్నావు. మరి నువ్వే మా పార్టీని అధికారంలో తీసుకొచ్చావు, నువ్వు స్వతంత్రంగానే నిలబడితే అయిపోవు కదా, ఇంకో నలుగురు పెట్టుకొని గెలిపించుకుంటే అయిపోవు కదా. ముఖ్యంగా చూసుకుంటాక ఏదైతే మీరు సస్పెండ్ నోటీస్ ఇచ్చారో ఆ నోటీసులు ఫ్రేమ్ కట్టించుకుని ఈ రోజు దాని మీద పోరాటం చేస్తా బీసీలకు ఎట్లా అధికారం రాకుండా పోతుందని అన్నాడు. అంటే దానికి ఏమైనా మీరు వ్యతిరేకంగా ఆయన వ్యక్తిగత ఎజెండాను బీసీల ఎజెండాగా మార్చడము, లేదా వ్యక్తిగత ఇష్యూలను ఏదో అందరి కోసం కొట్లాడినట్టుగా మాట్లాడడం ఇది తప్పు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీని నువ్వు ఎట్లా తిట్టిండో మనం చూసాం. నీకు ఇష్టం లేనప్పుడు ఓకే నేను రాజీనామా చేస్తున్నాను పోవచ్చు, కానీ ఒక కులాన్ని ప్రత్యేకంగా టార్గెట్ చేసి తిట్టాల్సిన ఇంతకుముందు చెప్పినా మన కులం మనకు గొప్పే, మనం పొగుడుకోవచ్చు, కానీ ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళను అత్యంత వల్గర్గా అవమానకరంగా ఎప్పుడు తిట్టకూడదు. అలా తిట్టడం మూలంగా వాళ్ళ మనోభావాలను కూడా మనం దెబ్బతీసిన వాళ్ళు అవుతాం. ఒకవేళ ఎవరైనా వ్యక్తులు తప్పు చేస్తే ఆ వ్యక్తిని తిట్టు, ఆ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపు, కానీ ఆ క్యాస్టులను అనేది తిట్టడం అనేది సరైనది కాదు. కాబట్టి నమస్తే, పై వీడియో చూశారు కదా, సీతక్క వివరణ. ఇది తీన్మార్మలన గురించి సీతక్క వ్యాఖ్యానించడం. ఎందుకు సీతక్క గారు, మంత్రి సీతక్క గారు ఆ వ్యాఖ్యలు చేయడం జరిగిందంటే, తీన్మార్ మల్లన్న గారు ఈరోజు సోమాజిగూడలో ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి గారి మీద, కాంగ్రెస్ పార్టీ మీద తీవ్రంగా విరుచుకుపడడం, తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అందులో వారు పార్టీకి నేను ఎంతో సేవ చేశాను, పార్టీకి నేను ఎంతో కష్టపడ్డాను, పార్టీ తరపున 42 మంది ఎమ్మెల్యేలు, నేను 45 మంది ఎమ్మెల్యేలకు ప్రచారం చేస్తే 42 మంది ఎమ్మెల్యేలు గెలిచారు, 5 మంది పార్లమెంటు సభ్యులను కూడా గెలిపించాను, చాలా పార్టీకి సేవలు చేశాను, అయినా నన్ను పార్టీ బహిష్కరించింది. నేను ఒక బీసీ నేత అయినందుకే నన్ను బహిష్కరించింది. రెడ్లు చాలాసార్లు పార్టీకి సంబంధించిన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అలాంటప్పుడు రెడ్లను మాత్రం బహిష్కరించలేదు, ఒక బీసీ నేతనందుకు నన్ను మాత్రమే బహిష్కరించారు. నేను పార్టీకి ఎంత సేవ చేసినా కూడా నాకు చివరకు మిగిలింది ఈ బహిష్కరణే కదా అని వ్యాఖ్యలు చేసినప్పుడు దానికి సంబంధించి మంత్రి సీతక్క గారు ఈ విధమైన కౌంటర్ ఇవ్వడం జరిగింది. ఒకవేళ నువ్వు నిజంగానే 42 మంది పార్టీ అభ్యర్థులను గెలిపించినట్లయితే, 5 పార్లమెంటు సభ్యులను గెలిపించినట్లే అంత ధైర్యము, అంత స్థాయి నీకు ఉంటే మా పార్టీకి దగ్గరికి వచ్చి మాతో సీటు తీసుకొని మేమందరం కష్టపడితే నువ్వు గెలిచినావని మేము చెప్తున్నాం కదా, అదే స్థాయి నీకు నిజంగా 42 మంది ఎమ్మెల్యేలను గెలిపించే స్థాయి ఉంటే నువ్వు వేరే వేదిక ద్వారా పోటీ చేసి నువ్వు నిలబడేది ఉంటివి, నీ ద్వారా 4 నిలబెట్టుకునేటువంటివి తెలుస్తుండే కదా, ప్రజలకు తెలుస్తుండే, మాకు తెలుస్తుండే, అందరికీ తెలుస్తుండే కదా. ఇప్పుడు ఇలాంటి అసందర్భమైన ప్రేలాపనలు పేలడం ఎందుకు, ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడడం ఎందుకు? ఇదంతా శుద్ధ తప్పు. ఆయన ఏదో సొంత ఏజెండాతోటి మాట్లాడుతున్నాడు, సొంతంగా ఫోకస్ కావడానికి మాత్రమే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడు. అతను తగిన సమయం కూడా ఇచ్చాము, అతనికి 5వ తారీఖు రోజు షోకాజ్ నోటీసులు ఇచ్చి వారం రోజుల సమయం కూడా ఇవ్వడం జరిగింది. దానికి సంజాయిషి కూడా ఇవ్వలేదు అతను. ఎందుకోసము కులగణన విషయంలో తప్పు పడుతున్నాడు? కులగణన విషయంలో ఎక్కడ తప్పు జరిగింది? దేశంలో ఏ రాష్ట్రంలో జరగనంత పకడ్బందీగా దాన్ని 160 కోట్ల రూపాయలు వెచ్చించి దాన్ని మేము కులగణన సర్వేను చేపడితే దానిలో తప్పులు వెతికి ఇవి ఇలా ఉన్నాయి, అవి అలా ఉన్నాయి, ఇంతమంది ఇంకా తక్కువ ఉన్నారు, ఎక్కువ ఉన్నారని ఇలాంటి, అంటే ఎలాంటి ప్రూఫ్స్ లేకుండా అతను మాట్లాడడం ఎంతవరకు కరెక్టు? ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడడం ఎంతవరకు కరెక్టు? అట్లాగే కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడడం ఎంతవరకు కరెక్టు? ఇవన్నీ తప్పులు కదా. తను సొంతంగా ఫోకస్ కావడానికి మాత్రమే అతను తాపత్రయపడుతున్నాడు, కానీ పార్టీ సిద్ధాంతాలకు కానీ పార్టీ లైన్కి కానీ నిలబడేటట్లు ఆ వ్యక్తి దగ్గర లేదు. మేము అతన్ని కష్టపడి గెలిపించాము, తను ఎమ్మెల్సీ కావడానికి నేను కూడా నా సొంతంగా నేను కూడా కష్టపడ్డాను, మిగతా చాలామంది నాయకులు కష్టపడ్డారు. నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాలకు సంబంధించిన చాలామంది కాంగ్రెస్ పార్టీ నేతలు అతని గెలుపు కోసం కష్టపడ్డారు. ఇంతమంది కష్టపడితేనే అతను గెలిచిండు. ఇప్పుడు తను 42 మంది ఎమ్మెల్యేలను గెలిపించినా అంటున్నాడు, 5 మందిని పార్లమెంటు స్థానాలను గెలిపించినా అంటున్నాడు. ఇది ఎక్కడ విడ్డూరం? ఒకవేళ అంత స్థాయి ఉంటే తను అప్పుడే ఒక వేదిక పెట్టుకుని నిలబడొచ్చు కదా. కాంగ్రెస్ పార్టీలకు ఎందుకు వచ్చినట్లు? దానికి సమాధానం తీన్మార్ మల్లన్న చెప్పాలి అంటూ వారు తీవ్రంగా వ్యాఖ్యలు చేయడం జరిగింది.